యాక్చువల్‌గా నేను నందిగామ పీఓసీగా వర్క్ చేస్తున్నానండి 2 ఇయర్స్‌గా. నాకు ఒక లాస్ట్ మంత్ నాకు శ్రీ దుర్గా మల్లేశ్వర ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా ఇవ్వడం జరిగింది. సో, చాలా సంతోషంగా ఉంది. అంటే ఒకవైపు సనాతన ధర్మం పాటిస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి నాకు అటు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఇటు సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతలో భాగంగా కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇవ్వడం అన్నది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. దానికి నా వంతు నేను న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. బోర్డు మెంబర్‌గా నేను ఒక క్వెషన్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కల్తీలో చేశారో ఆ రోజున చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఈ రోజున ఆధారాలతో సహా సిట్ అనేది బయటపెట్టింది. ఏదైనా కూడా ఆ విషయం అన్నది ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి బయట పెట్టించారని అనుకుంటున్నాము. అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక సనాతన ధర్మాన్ని ఆచరించే వారి దృష్టికి రావడం అన్నది పాపం పండింది అనుకుంటున్నాం మేము. దాని ప్రకారమే దాని యాక్షన్ తీసుకుంటారు త్వరలో అని ఆశిస్తున్నాం మేము. దాదాపు 200 మందికి 11 కోట్లు ఇవ్వడం అనేది ఒక జనసేన పార్టీ ఎలా ఫీల్? ఇది పవన్ కళ్యాణ్ గారు దైవం మనుష్య రూపేణ అన్నదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. మొదట ఆయన ఒక నాయకులుగా పక్కన పెట్టండి, డిప్యూటీ సీఎంగా అన్నదిగా పక్కన పెడితే ఆయన ఒక మానవత్వం కలిగిన మహామనిషి. వారి నుండి ఉద్భవించిన స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా క్రియాశీలక సభ్యత్వాలకి యాక్సిడెంట్స్ అయిన వారికి 50,000 చెక్కు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరణించిన కుటుంబంలోని వారికి, నామినీ ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఇంటిలోనూ ఆయన ఆ ఇంటి వ్యక్తిగా అయిపోతున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి అంత ఆసరా ఇచ్చి చేతి ఇవ్వడం అన్నది ఎవరు చేయగలుగుతారు చెప్పండి? నాయకులైతే ఏముంది, అధికులైతే ఏముంది, ధనికులైతే ఏముంది. ఇప్పుడు ఈ సొసైటీలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పదవుల్లో ఉన్నవారు ఉన్నారు, హోదాలో ఉన్నవారు ఉన్నారు. ఎవరికి కూడా కలగని ఈ యొక్క ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నారంటే ఇది ఒక మనసుతో చేస్తున్నారు. ప్రతి కష్టంతో ఉన్న ప్రతి కుటుంబానికి ఆయన ఒక చేయూత అందిస్తున్నారు. వారింటి మనిషి అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఇక్కడ దాదాపు 220 మందికి 5 లక్షలు చొప్పున దాదాపు 11 కోట్లు చెక్కులు ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా అసలు ఈరోజు ఎంతమంది కళ్ళల్లో వారికి ఒక మనోధైర్యము, ఒక భరోసా, వారికి ఒక గొప్ప నమ్మకం కలిగింది పవన్ కళ్యాణ్ గారి పైన. పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి చేయూత అందించేది మొదటగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. మా అందరం కూడా ఆయన బాటలో నడుస్తున్నాము. మా అందరం కూడా మా చేయుతనంత సహాయం మేము చేయగలుగుతున్నాము వారి స్ఫూర్తితో. ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా స్లో అయ్యింది అని కొంతమంది అంటున్నారు. లేదండి, మెంబర్షిప్ డ్రైవ్ అన్నది స్లో అవ్వలేదు. యాక్చువల్గా అంటే పోరాటాలతో మనం సాధించుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అన్ని పథకాలని మనం ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనము మన స్టేట్ గవర్నమెంట్కి తీసుకొచ్చే పరిధిలో అవన్నీ జరుగుతూ ఒకవైపు నడుస్తూ ఉండగా ఇది స్లో అన్నది కాదండి. అంటే ప్రతిదానికి చాలా ఆలోచన విధానంతో చాలా యోచనతో ముందుకు వెళుతారు పవన్ కళ్యాణ్ గారు. అలా కొన్ని మెరుగులు దిద్ది ఇన్సూరెన్స్ వాళ్ళతో కొంచెం చేంజెస్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలని, కొంచెం దాన్ని షైన్ చేసుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతో జరుగుతుంది తప్ప జాప్యం అన్నది కాదండి. ఇది ఇంకొంచెం దాన్ని స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుందామన్న మంచి ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంతేకాని ఎక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరిగినా జరగవలసిన సహాయము, వారికి ఇవ్వాల్సిన ఆసరా ఇమీడియట్గా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు. ఆ 500 అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అది గనక తగ్గితే కొన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీలకు కూడా ఈ సభ్యత్వం అనేది ప్రవేశపెట్టారు. కొంతమంది మేము కోటి దాటాము అయ్యని అంటున్నారు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి మేము ట్రెండ్ సెట్ గా ఉంటాము, ఆ అమౌంట్ అనేది తగ్గితే అని అంటున్నారు. ఆ విధంగా ఏమన్నా పార్టీ పునరాలోచన చేసే విధానం ఏమైనా ఉందంటారు? అంటే ఒకటండి, ఎక్కడన్నా సమస్య వస్తే పోరాటం చేయడం, ఉద్యమాన్ని లేవదీసి సాధించుకోవడం ఇలాంటివి జరుగుతాయి తప్ప ఇప్పుడు మనం సాధించేసాము, పోరాటాలు అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కటి జరుగుతోంది.
చాలా త్వరితంగా జరుగుతున్నాయి అన్నీ. అది అలా జరుగుతున్నది జరుగుతుంది కానీ ఇక్కడ టార్గెట్స్ కాదండి. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ కాదు. కాబట్టి ఇది టార్గెట్స్ అనేది పెట్టుకోకండి దయచేసి. టార్గెట్స్‌తో సంబంధం లేదండి ఇది. ఎంతమందికి ఇక్కడ సరైన సమయంలో న్యాయం జరుగుతోంది, వారికి ఆసరా ఇస్తున్నాం, భరోసాగా అన్ని మనము చెక్కులు వారికి ఇవ్వగలుగుతున్నాం అన్నదే ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉందండి. ఎందుకంటే సమర్థవంతులకి కరెక్ట్‌గా మనము రాజ్యాన్ని అప్పగిస్తే ఎలా చేస్తారో దానికి మించే రెట్టింపుగా ఆయన చేసి చూపిస్తున్నారు. అతి త్వరలో ఇంకా ఇంకా చక్కటి పరిపాలనా విధానాన్ని మీరు చూడబోతున్నారు.